పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈనాటి మన ధ్యాన భాగముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14, 15, 16 వచనాలు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 14, 15, 16 వచనాలు ఇలా ఉన్నాయి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. వాక్యం మనకి గ్రహింపులోనికి రావాలి, అర్థం అవ్వాలి అని ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల నీ పాదాల చెంత శ్రేష్టమైన నీ సన్నిధిని అనుభవిస్తూ నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన మరొక ఉన్నతమైన సమయం కోసం వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకున్నాం, స్తుతించాం, ఆరాధించాము తండ్రి. నిరంతరము మీ దయ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకొకసారి మాతో మాట్లాడమని, నీ జీవం గల వాక్యము మా అంతరంగాలను ఏలనీయమని వేడుకుంటున్నాం. పలికే మీ దాసుడు, వింటున్న నీ బిడ్డలు, మేమందరము నీ వారం. దేవా, నీ కరుణ చేత ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ సంగతులను మీరు బయలుపరచమని, ఈ ఆరాధన మా జీవితాలకు మరొక దీవెన దినంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులైన మీకు మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాను. మనం చదువుకున్న ఈ వాక్యంలో దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ తన బిడ్డల పట్ల ఎలా ఉంటుందో గుర్తు చేస్తూ 2 విషయాలు చెప్పడం జరిగింది. ఆ రెండిట్లోనూ ఒక కామన్ సింబాలిజం, ఒక పోలిక చెప్పడం మనం చూస్తాం. ఈ మాట వెనకాల దేవుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన శ్రమలలో, బాధలలో, కష్టాలలో వాళ్ళు ఏమనుకున్నారు అంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, లేకపోతే మాకిన్ని కష్టాలు ఎందుకు అని ఇశ్రాయేలు జనాంగం, సియోను అనుకుంటున్నారు అని దేవుడు అంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు సాధారణంగా మనుషులందరూ అలాగే అనుకుంటారు, దేవుడు నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకోలేదు అని. వాస్తవానికి కష్టాలు 2 రకాలు. ఒకటి, మనల్ని పదును చేసి ధైర్యపరచడానికి, సమర్థవంతులుగా చేయడానికి దేవుడు ఉపాధ్యాయులుగా అనుమతించేటువంటి కష్టాలు ఒక రకం. కష్టాలు వచ్చిన తర్వాతే మనం ఇంకా ధైర్యంగా, దృఢంగా ఉండడం నేర్చుకుంటాం. సుఖంగా జీవితం సాగిపోయే వారికి సడన్గా కష్టాలు వస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతారు. అడపాదడపా కష్టాలు గుండా వెళ్ళేవాళ్ళు ఒక్కో కష్టం నుంచి ఒక్కో పాఠం నేర్చుకొని ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతారు. ఇలాంటి కష్టాలు అందరూ కోరుకోవాలి, ఇలాంటి శ్రమలు అందరూ కోరుకోవాలి. ప్రేమించి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అంటాడు పౌలు భక్తుడు. అంటే తండ్రి కొడుక్కి కష్టపెట్టాలని కాదు, ఆ పని ఈ పని చెప్తున్నప్పుడు మా నాన్న నాకు ఇలా చెప్పేస్తున్నాడు, కుదురుగా ఇంట్లో కూర్చొనివ్వడు అని వాళ్ళు అనుకున్నా రేపొద్దుట వాళ్ళు బాగుపడాలని. దేవునికి స్తోత్రం కలగాక. 2వ రకం కష్టాలు దేవుని మాట వినక, దేవుడు చెప్పింది చెయ్యక, దేవుని చేతిని విదిలించి కొట్టి మనకు నచ్చినట్టు మనం బ్రతకాలనుకున్నప్పుడు కలిగే కష్టాలు. ఆ కష్టాల వెనకాల కూడా దేవుడు పాఠం నేర్పించాలనే. నాకు దగ్గరగా ఉన్నప్పుడు నీకేమైందో, నాకు దూరంగా ఉన్నప్పుడు నీకేమైందో తెలుసుకోమని ఒక అవకాశం ఇస్తాడు. మనం దెబ్బలు తగిలినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా పాఠం నేర్చుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తారు, అలా నేర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
ఎక్కువ మంది బుద్ధిహీనత చేత ఆ కష్టాలలో కూడా దేవుని మీద ద్వేషం పెంచుకుని దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను మర్చిపోయాడని సియోను అనుకుంటుంది, కానీ నేను మర్చిపోతానా అని ఓ పోలిక చెప్పాడు. ఏమని? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురే కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ 2 రకాల అమ్మల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. లోకము, లోకంలో ఉన్న బంధువులు, నీకున్న ధనము, నీకున్న జ్ఞానము, నీకున్న సంపద, నువ్వు అనుకున్న సుఖాలు ఒక రకమైన అమ్మ. ఈ అమ్మ అవసరమైతే బిడ్డను మర్చిపోద్ది. అవసరమైతే ఏం చేస్తుంది? ఏ స్త్రీ కూడా తన కడుపును పుట్టిన చంటి బిడ్డను మరవదు అన్నది ఒక స్టేట్మెంట్ అయితే, ప్రభువే అన్నాడు, వారైనా ఒకవేళ మరచుదురు కానీ నేను నిన్ను మరువను. మర్చిపోయే అమ్మ. ఏ అమ్మ? బాగున్నంత వరకు ప్రేమిస్తుంది, తనకు ఇబ్బంది లేనంత వరకు ప్రేమిస్తుంది, తనకు కష్టం రానంత వరకు ప్రేమిస్తుంది, తన సంతోషానికి అడ్డు రానంత వరకు ప్రేమిస్తుంది. అవసరమైతే తనకు ఇబ్బంది కలిగిస్తే కడుపును పుట్టిన బిడ్డను కూడా మర్చిపోద్ది. ఇలాంటి అమ్మలు చాలామందే ఉన్నారు, బైబిల్లో కూడా ఉన్నారు. రెండవ తల్లి ప్రాణము పెట్టైనా బిడ్డను కాపాడుకుంటుంది. ఈ 2 రకాల స్వభావము అమ్మ నుంచి చూపిస్తూనే ఆయన అంటాడు, నేను దీనికి మించిన తల్లి లాంటి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ 3 విషయాలు లేఖనపు వెలుగులో చూద్దాం. మొదటిది, బిడ్డలను మర్చిపోయే తల్లి. ఎందుకు మర్చిపోద్ది అని ఆలోచన చేస్తే, ఎందుకు మర్చిపోద్ది? సుఖము వల్ల బిడ్డలు మర్చిపోద్ది కొన్నిసార్లు. రాజుల మొదటి గ్రంథానికి రండి. రాజైన సొలొమోను సింహాసనానికి వచ్చిన కాలం అది. రాజైన సొలొమోను సింహాసనానికి వచ్చిన వెంటనే రాజు దగ్గరకు ఒక గొడవ వచ్చింది. మనందరికీ తెలుసు. ఏం గొడవది? ఒక 2 స్త్రీలు సొలొమోను దగ్గరకు వచ్చి, అయ్యా మాకు న్యాయం తీర్చు అన్నారు. ఇది ఎక్కడుంటుందంటే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 28 దాకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3వ అధ్యాయంలో 16 నుంచి 28. ఆ 2 స్త్రీలు ఏమన్నారంటే, అయ్యా మా ఇద్దరము పక్క ఇళ్ళల్లోనే కాపురం ఉంటున్నాం. నేను రోజు బిడ్డను కన్నాను, నేను పిల్లల కన్నా 3వ రోజు ఇది కూడా పిల్లను కన్నది. అంటే 2 పిల్లల మధ్య తేడా ఎంత? 3 రోజులు. రాత్రప్పుడు నిద్రలో ఇదేమో తన బిడ్డ మీద దొర్లి బిడ్డను చంపేసింది. మధ్యరాత్రి లేచి తన బిడ్డను చంపేసి ఆ బిడ్డను పట్టుకొచ్చి నా పక్కలో వేసి బ్రతికిన నా బిడ్డను దాని పక్కలో వేసేసుకుంది. న్యాయం తీర్చమని అడిగింది. ఆ రెండోది ఏమందంటే, కాదండి, అదే బిడ్డ మీద పడితే తొక్కి చంపేసుకుంది, నా పక్కలో బిడ్డను మార్చేసింది అంది. ఇప్పుడు చెప్పండి, ఆధార్ కార్డు ఉందా? ఆనవాళ్ళు ఉన్నాయా? 3 రోజుల వయసున్న బిడ్డలు తల్లి పక్కలో ఉండాల్సిన బిడ్డల మీద పడి తొక్కి చంపేసిన తల్లి రాజు దగ్గర గొడవకు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏమైందో చెప్తాను. దానికంటే ముందు ఈ కారణాన్ని మనసులో పెట్టుకోండి. పక్కలో బిడ్డ మీద పడి చంపేసిందంటే తల్లికి ఏం ఎక్కువైపోయింది? నిద్ర ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయిందండి? పిల్లలు చూస్తాం, మంచం మీద 360 డిగ్రీల్లో తిరుగుతారు. తిన్నగా పడుకొని 3 గంటల ముళ్ళులా తిరిగి, 6 గంటల ముళ్ళులా తిరిగి, 9 గంటల ముళ్ళులా తిరిగి, ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్కకి. ఏమండి, పెళ్ళవగానే ఓ బిడ్డ పుట్టగానే మంచమంతా బిడ్డకిచ్చేసి ఓ వారకు వచ్చి పడుకుంటారు. తల్లి గుణం అండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అనుకుంటాం ఇంత ముద్దు నిద్ర, ఏనుగులు పెట్టి తొక్కించినాలే కానీ ఈ పిల్ల, ఆ పిల్లోడు కదిలితే లేచిపోతుంది అని తల్లి చెప్తూ ఉంటుంది. తల్లితనం బిడ్డల మీద ఎంత మమకారాన్ని పెంచేస్తుంది. మనం చూస్తాం కదా, నిద్రపోకుండా రాత్రంతా బిడ్డలతో ఉంటారు. నీరసమైపోతున్న బిడ్డల క్షేమం కోసం చూస్తారు. వాడు ఎప్పుడు లేచి ఏడుస్తాడో పాలు పడదామని ఓపికగా చూస్తూ ఉంటారు. పైగా ప్రొద్దుటే ఈ పిల్లోడు నాకు నిద్ర లేకుండా చేసేస్తున్నాడు బాబా అంటాడు, కానీ వాడి మీద కోప్పడరు.
అలాంటిది సుఖాన్ని ప్రేమిస్తే ఏం చేస్తుంది తల్లి? ఇప్పుడు బిడ్డ మీద పడి తొక్కి చంపేసింది. రాజు ఏం చేశాడో మన అందరికీ తెలుసు. జ్ఞానవంతుడు గనుక ఓ కత్తి పట్టురండి, బ్రతికిన బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికి ఇచ్చేయమన్నాడు. పిల్లలను చంపేసినటువంటి తల్లి అంది, అలాగే మహారాజా చేసేయండి అంది. ఎందుకు? నాకు పోతే పోయింది, దానికి కూడా పోవాలని. బిడ్డల కన్నా తల్లి అంది, అయ్యో మహారాజా దానికే ఇచ్చేయండి, నాకు వద్దు అంది. ఎందుకంటే నా దగ్గర కాబట్టి దాని దగ్గరైనా బ్రతుకుతాడని. తల్లి మనసు చూసారా? సుఖము ఎక్కువైపోయి బిడ్డలు వదిలేసి అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని 2 పిల్లల పీకనుకు చంపేసింది ఈ మధ్యలో తల్లి. అర్థమవుతుందా? గోడకేసుకుంటూ చంపేసింది ఇంకో తల్లి. మాటికి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని ఏడుస్తున్నాడని కాలుతున్న పెనం మీద కూర్చోబెట్టేసిందో తల్లి. ఇలాంటివన్నీ మనం వింటున్నాం, చూస్తున్నాం. బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయిన తల్లులు చూస్తున్నాం. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని భర్త దగ్గర. మంచి తల్లులు ఉన్నారు. మీరు చెప్పండి, సుఖము వలన సుఖము కోసం కన్నబిడ్డలు మర్చిపోయిన తల్లులు కూడా ఉన్నారు. అలాంటిదే ఇంకో సందర్భాన్ని కూడా చూస్తాం. ఒకరోజు రాజైన యెహోరాము మేడ మీద తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో భయంకర కరువు వచ్చేసింది. రాజుకు కూడా ఏం చేయాలో తెలియక లోపల గోనెపట్ట కట్టుకొని బయట మామూలుగా బట్టలు వేసుకొని బుర్ర పనిచేయక ఆ మేడ మీద గోడ మీద తిరుగుతున్నాడు. అయ్యో మా దేశంలో ఇంత కరువు వచ్చేసింది ఏంటి? ఎంత కరువు వచ్చింది అనుకుంటున్నారు? గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారట. పావురపు రెట్టలు అరపావు అంటే 125 గ్రాములు 5 రూపాయలకు అమ్ముతున్నారు. గొర్రెలు మేకలు తినే జంతువులన్నీ అయిపోయి తినకూడని జంతువులు కూడా తినేస్తున్నారు అన్నమాట. గాడిదను తినకూడదు, తినేస్తున్నారు. అయినా దాని తలకు కూడా డిమాండ్ వచ్చింది. గొర్రె తలకో మేక తలకో వచ్చిందంటే పర్వాలా. 2 స్త్రీల కింద నుంచి కేకలేస్తున్నారు. ఇది రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 26వ వచనంలో క్రింద నుంచి ఒక స్త్రీ కేకలేస్తుంది, రాజువైన నా ఏలినవాడా సహాయము చెయ్యము, సహాయం చేయి నాయన. రాజు అంటాడు, నేను ఎక్కడి నుంచి సహాయం చేయాలి? ద్రాక్షరసము కానీ కళ్ళములోంచి ధాన్యము కానీ నీకు ఇవ్వడానికి కుదరదు, కరువు ఉంది అంటే ఆవిడ ఉంది, అది కాదు రాజా, అది కాదయ్యా. 28వ వచనంలో ఇలా ఉంది, నీ విచారానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రక్కన స్త్రీని చూపించి, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డ నిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇద్దరమ్మలు ఏం ఆలోచించుకున్నారు? ఇవాళ సినిమాకి వెళ్తాం, డబ్బులు నువ్వు పెట్టు, రేపు సినిమా తీసుకెళ్తే నేను డబ్బులు పెడతానని మాట్లాడుకున్నారు. చూసారు చిన్నప్పుడు? అలా ఏం మాట్లాడుకున్నారు? తిండి లేదు కదా, ఇవాళ మీ అబ్బాయిని వండేసుకొని తినేద్దాం, రేపు మా అబ్బాయిని వండేసుకొని తినేద్దాం అన్నారు. ఆకలిలో కరువులో ఇద్దరూ కలిసి ఒకదాని పిల్లాన్ని వండుకొని తినేశారు. వినడానికి ఎంత దారుణంగా ఉంది. 2వ రోజు అడిగింది పాపం, అది కొంచెం కడుపు నిండిందేమో, దీనికి ప్రేమ గుర్తుకొచ్చేసి అమ్మ నా కొడుకునేమని అంటుంది. గొడవ రాజు దగ్గరికి వచ్చింది. ఈ మాటలు ఆలకించి రాజు బట్టలు చింపుకొని, అయ్యో నా దేశంలో తల్లులు బిడ్డల్ని వండుకొని తినే పరిస్థితి వచ్చేసిందా, ఇంత దారుణం వచ్చిందా అని ఏడ్చాడండి. ప్రియులారా, ఇప్పుడు తల్లి ప్రేమ చచ్చిపోవడం 2వ కారణం ఏంటండి? వాళ్ళ సుఖం. ఎవరి సుఖం? ఇందాకేమో నిద్ర, సుఖానందం. ఇప్పుడు మేముంటే చాలు అనుకునే స్వార్థం. ఎలాగా? మేముంటే చాలు. చాలామంది తల్లులు చూస్తాం, వాళ్ళు నీట్గా ముఖాన్ని పౌడర్ రాస్తారు, నీట్గా జుట్లు దూకుంటూ ఉంటారు, స్టెప్ పెట్టుకొని జాకెట్లు పిన్నిసులు పెడతారు. పిల్లలేమో శివుడు ముక్త తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జుట్టు నిండా పేర్లు పట్టేసి ఉంటాయి, గజ్జి వచ్చేసి ఉంటుంది, ఈగలు ముసురుతూ ఉంటాయి. మనం చాలా చోట్ల చూస్తాం. పిల్లలు ఎలా ఎందుకున్నారు? అమ్మ నాన్న లేరంటే అమ్మ ఉంది, ఆవిడ సోకే ఇంపార్టెంట్. ఈరోజు అంతకంటే పెద్ద లెక్కేం లేదండి. మనం ప్రార్థనకు వస్తాం, మనం భక్తిగా ఉంటాం, మన పిల్లలు లోకంలో తిరుగుతారు. అది ఇది సేమే. నీ ఆకలిలో నీ పిల్లల ఆహారం అయిపోతున్న పరిస్థితి. ఇంకొంతమందిని చూడండి, పిల్లల్ని సముదాయించడం చేతకాక, ఊరుకోబెట్టడం చేతకాక సెల్ ఫోన్ చేతికిచ్చేస్తున్నారు. పిల్లలు కొంచెం చంపేస్తున్నారనమాట. అలా సెల్ ఫోన్ చూసి కళ్ళు పోతున్నాయి, బ్రెయిన్ దెబ్బతినేస్తుంది, శాశ్వతమైన జ్ఞానం పోతుంది, అమ్మ ప్రేమ మర్చిపోతారు వాళ్ళు. పిల్లలు తింటున్నారా తినలేదా? డైరెక్ట్గా వండుకొని తినకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు?
పిల్లల చావుకు కారణం అవుతున్నారు. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఏం పెడుతున్నారో తెలియదు. పురోధనాల్లో తల్లులు వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి చక్కగా క్రమబద్ధమైన ఆహారం పెట్టేవారు. ఆరోగ్యాలు పాడవకుండా వాళ్ళు తోచినంత వైద్యం అందించేవారు. వారానికో 15 రోజులకో ఏవో పసర్ల బట్టో ఏమండి ఇంకేవో మందులు బట్టో బిడ్డలు జబ్బు లేకుండా చేశారు. ఇప్పుడో ఆడికి జబ్బు వచ్చాక ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను తప్ప ముందు ఆడు ఏం తిన్నాడో చూడట్లేదు. కురుకురేలు, మ్యాగీ నూడిల్స్, చాకులెట్లు, ఏమండి ఆ రోడ్డు మీద ఏ చెత్త దొరుకుతా చెత్త కొని పడేస్తున్నారు. వీడు ఊరుకుంటాడు కదా కూసేపని. తర్వాత గుండెల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము పట్టేసిందండి, దగ్గు వచ్చేస్తుందండి, కుర్రోడు గోకేసుకుంటున్నాడు. ఎవడేం చేస్తాను, నువ్వు చంపిస్తే తినేస్తున్నావు కొంచెం 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 కొంచెం. నీ బిడ్డలు ఆరోగ్యంగా పెంచడానికి బదులు ఏం చేస్తున్నారు? కొంతమంది వాడు పాలు మానే వరకు పాలు ఇవ్వరండి, మధ్యలోనే మానిపించేస్తారు. అమ్మ పాలు 2 ఏళ్ల వరకు తాగిన పిల్లలకు జబ్బులు రావు. అమ్మ పాలు పడలేదనో, ఎందుకు పడతాయి పాలు? కడుపుతో ఉన్నప్పుడు తినాల్సిన తినరేళ్ళు. వీళ్ళకి నచ్చిందని నాకు అది పట్టరా, ఏంటది నూడిల్స్ పట్టరా, పిజ్జాలు పట్టరా, బర్గర్లు పట్టరా అని నానా చెత్త తిని పుట్టినప్పుడే పిల్లలు కామెరులతో పుట్టించి ఆ తర్వాత పాలు ఇవ్వకూడదని డాక్టర్లతో చెప్పించి అలా చిన్నప్పటి నుంచి డబ్బా పాలు పట్టేసి పిల్లలు వండుకొని తినేస్తున్నారు. వీళ్ళు కడుపుతో ఉన్నప్పుడు నువ్వేం తినాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, నీ బిడ్డ ఆరోగ్యంగా పుట్టా నువ్వేం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు లేదు. 2 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు పాలు తాగిన పిల్లలు జబ్బులు పాలంటే ఎక్కడైనా ఉందా చరిత్రలో? ఎక్కడా లేదు. మీకు తెలుసా, నాకు ఇప్పటికెప్పుడు జ్వరం రాదు, నా పొట్ట పాడవదు, అందరికి వచ్చే కామెర్లు ఎప్పుడూ రాలేదు, నాకు టైఫాయిడ్ రాలేదు. సరదాగా ఒకసారి మలేరియా వచ్చినా బాగును, జ్వరం వచ్చి దుప్పడు కప్పుకుంటే ద్రాక్ష పళ్ళు అన్న తెస్తారు కదా అని చూస్తూ ఉంటాను. జ్వరం రాదు నాకు. అమ్మ నన్ను అంత బాగా పాలిచ్చి పెంచింది. చక్కని ఆరోగ్యం నాది, ఎంతో శారీరక రోగ నిరోధక శక్తి ఉంది, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఏ జబ్బు త్వరగా అంటుకోదు నాకు. అమ్మ ప్రేమ అండి అది. ఇప్పుడు అమ్మలు ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లలు వండుకొని తినేస్తున్నారు. రెండో అమ్మని చెప్పాను, వాళ్ళ స్వార్థం కోసం పిల్లలు తినేసేవాళ్ళు, వాళ్ళ సుఖం కోసం పిల్లలు చంపేసే వాళ్ళు అమ్మలు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. నువ్వు అలా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. నీ బిడ్డల క్షేమం కోసం నువ్వు బ్రతకాలి. ఇంకో తల్లి ఉంది, ఆమె అయితే రాణి. ఆమె ఏం చేసిందో తెలుసా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయం. ఆమె పేరు అతల్య. ఈమె యెహోషాపాతు భార్య ప్రాబబుల్లీ. యెహోషాపాతు చనిపోయిన తర్వాత అతని కొడుకు అహజ్యా రాజు అయ్యాడు. అహజ్యా మరణించగానే వాళ్ళ అమ్మకి ఒక కోరిక వచ్చేసింది, నా కొడుకు చచ్చిపోయిన తర్వాత వాడి కొడుకులు వాడి అన్నదమ్ములు రాజులు అవుతారు, వీళ్ళెవరూ రాజులు అవ్వకూడదు, నేనే రాజ్యాన్ని ఏలాలని చెప్పి 22వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయిన వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. ఏం చేసింది? తన కడుపును పుట్టిన అహజ్యా తర్వాత కొడుకుల్ని, అహజ్యా పిల్లల్ని, రాజవంశస్థులందరినీ చంపేసి రాజ్యానికి వచ్చేసింది. ఈవిడ దేనికోసం అందరినీ చంపింది? అధికారం కోసం. దేనికోసం అండి? గట్టిగా చెప్పండి, దేనికోసం? నా మాట ఆలకించాలి అందరూ. మా ఆయన నా మాట ఆలకించాలా, నా కొడుకు నా మాట ఆలకించాలా, నా కూతురు నా మాట ఆలకించాలా, మా అత్త నా మాట ఆలకించాలా, మా ఊర్లో వాళ్ళు నా మాట ఆలకించాలా. అధికారం నెత్తికెక్కిస్తేలాగా ఏడుస్తూ ఉంటుంది. ఇగో నేనే అన్న దానికోసం ఎందరినన్నా చంపేస్తారు వాళ్ళు. మాటలతో చంపేస్తారు, చేతలతో చంపేస్తారు, ప్రవర్తనతో చంపేస్తారు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదండి. నీకున్న అధికారం నీకుంటుంది, ప్రక్కాలకు ఉండాల్సిన ప్రాధాన్యత ప్రక్కోళ్ళకు కూడా ఉంటుంది. అమ్మనైతే ఒకలాగా, అత్తనైతే ఒకలాగా చూసేటువంటి తల్లులు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది దేవుని ఉద్దేశము కాదు. 6 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించింది ఈవిడ. 6 సంవత్సరాలు కొడుకులు చంపేసింది, మనవళ్ళ చంపేసింది. అందులో ఒక మనవణ్ణి వాళ్ళ అక్క ఓ పాస్టర్ గారి భార్య తీసుకెళ్ళిపోయి గుళ్ళో పెట్టి దాచేసింది. సంవత్సరం పిల్లాడు, వాడిని కూడా చంపాడని చూస్తే పట్టుపోయి గుళ్ళో పెట్టి 7 సంవత్సరాలు దాచిందండి, బయటకు కనబడకుండా మందిరంలో.
7వ సంవత్సరాన్ని పాస్టర్ గారులందరూ కలిసి, మంత్రులందరూ కలిసి, రాజు కొడుకే రాజ్యం ఏరాలి, రాజు భార్య కాదు. ఈ స్త్రీ పరిపాలన చేస్తూ ఉంటే దేవుని మందిరం చెడిపోయింది, రాజ్యం చెడిపోయింది, ప్రజలు పాడైపోయారు కనుక రాజుని, ఈ చిన్న పిల్లాన్ని రాజుని చేద్దామని ఓ రోజు నిర్ణయించుకొని మందిరంలో తీసుకొచ్చి కాపలా వాళ్ళని పెట్టి బయట వాళ్ళు ఎవరూ రాకుండా చూసి కిరీటం 7 సంవత్సరాల పిల్లోడు తల మీద పెట్టి ఆ పిల్లోని రాజుగా ప్రతిష్ఠించారు. అతడే యోవాషు. దేవునికి స్తోత్రం కలిగినగా. 7 సంవత్సరాల వయసులో రాజును చేస్తే ఈవిడు ద్రోహం ద్రోహం అని కేకలేస్తుంది. ద్రోహం చేసింది ఎవరు? మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని సామెతం చూసారా? అలా ఆయన్ని కొట్టేసిందంటే ఇదిలో పోయి తగుపెట్టిందంట. ఈవిడ ద్రోహం చేసింది, ద్రోహం ద్రోహం అని కేకలేస్తూ ఉంటే ఈవిని మందిరం బయటికి తగిలి అక్కడ చంపేశారు. తల్లులు ఉన్నారు. 1 సుఖం కోసం బిడ్డల చంపింది, 2 స్వార్థం కోసం బిడ్డల చంపింది, 3 అధికారం కోసం బిడ్డల చంపింది, 4 అక్రమ సంబంధాల కోసం బిడ్డల పాడు చేసింది. ఎవరో తెలుసా? హేరోదు భార్యగా ఉన్న హేరోదియా అనే స్త్రీ. మనందరికీ తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాను తల నరికి చంపబడ్డానికి ఈ స్త్రీయే కారణం. హేరోదు తమ్ముడైన ఫిలిప్పు భార్య ఈవిడ. ఈ ఫిలిప్పు చనిపోయాడో చంపించబడ్డాడో హేరోదు ఈవిడను కూడా భార్యగా చేసుకున్నాడు. అందుకు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి హేరోదుతో అన్నాడు, నువ్వు చేసిన పని తప్పు, నువ్వు ఇలాంటి పని చేయకూడదు, ఈ పని మంచిది కాదు, రాజ్యాన్ని పరిపాలించేవాడు చేయదగిన పని కాదు అని చెప్పాడు. హేరోదుకి ఏం చేయాలో తోచలేదు. బాప్తిస్మిచ్చి యోహాను గొప్ప దైవజనుడు, ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నారు, ఈయన మనం ఏమీ చేయలేము అనుకొని అలా ఉండిపోయాడు. కానీ హేరోదియాకి ఏం చేసిందండి? ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని కోపము మనసులోకి వచ్చేసింది. ప్రియులారా, అవకాశం కోసం చూస్తుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంది. ఒకరోజు హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. హేరోదు పుట్టినరోజు వస్తే ఆ పుట్టినరోజు నాడు హేరోదు పండగ చేశాడు. ఆ పండగలో ఈ హేరోదు యొక్క కూతురు ఉంది. ఆ కూతురిని తీసుకొచ్చి డ్యాన్స్ వేయించింది. ఆ డ్యాన్స్ చూసి హేరోదు అందరి ముందు మురిసిపోయి, నీకేం కావాలో అడుగు, రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఈ పిల్ల ఎంత మంచిదో, వెంటనే అడగాలి కదా, నాకు వజ్రాల హారం కావాలా, లేక బంగారు వడ్డానం కావాలా, లేకపోతే మంచి రథం కావాలని అడగాలి కదా. ఉండండి మా అమ్మని అడుగు వస్తానని వెళ్ళింది. వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మా రాజుగారు ఏం కావాలో కోరుకోమన్నాడు, ఏం అడగమంటావు అని అడిగింది. అవకాశం కోసం చూస్తుంది కదా ఈవిడ. ఇవేం చెప్పింది చెప్పనా? అయితే నువ్వు రాజుగారిని బాప్తిస్మిచ్చి యోహాను తల నరికి ఓ పల్లెలో పెట్టి ఇమ్మని అడుగు అని చెప్పింది. ఎవరికి ఎవరు నేర్పారు? తల్లి కూతురికి నేర్పిస్తుంది. ఏమని? ఒక దైవజనుడు తల నరికి చంపమని. కూతురు అందం, కూతురు నాట్యం, రాజుగారి బలహీనత, ఇవన్నీ మనసులో పెట్టుకొని హేరోది ఏం చేసింది? కూతురికి మప్పి నచ్చ చెప్పి పంపిస్తే ఆవిడెళ్ళి బాప్తిస్మిచ్చి యోహాను తల అడిగింది. అందరి ముందు ఒట్టెట్టేసుకున్నాడేమో, ఏం చేయాలో తెలియక, కాదనలేక రాజ్యంలో సగం ఇచ్చేస్తా అన్నాడు కదా. ఇక తప్పక బాప్తిస్మిచ్చి యోహాను తల నరికి తెమ్మని బంటుని పంపించాడు హేరోదు రాజు. వారు వెళ్ళారు, బాప్తిస్మిచ్చి యోహాను తల నరికారు, పట్టుకొచ్చి పల్లెములో పెట్టి ఈ అమ్మాయికి ఇచ్చారు. ఏం చేసుకుంటుందండి మీరు చెప్పండి? ఒక దైవజనుడు చావు కారణమైంది ఈ పిల్ల. ఈ పిల్ల అలగడానికి కారణమైంది ఎవరు? వాళ్ళ అమ్మ. చరిత్రలో ఏమైపోయారు? ఇప్పుడు చరిత్రహీనులైపోయారు. తప్పు చేస్తే తప్పు అని చెప్పినందుకు వచ్చిన బాధ ఇది. ఈరోజు సేవకులుగా మేము కూడా అలాంటి బాధలే పడుతూ ఉంటాం. ఎవరైనా తప్పు చేస్తే ఇది మంచిది కాదు అనగానే వాళ్ళకి మామది పీకల దాకా కోపం వచ్చేస్తారు. కుదరలేదు కానీ వాళ్ళు కూడా మా తల నరికెత్తారు. అక్కడి నుంచి విషపు చూపు. ఈయన వాళ్ళనే పొగుడుతాడండి, వాళ్ళంటేనే ఇష్టం అండి. అంటే మన సంఘం కోసం చెప్పట్లేదు, జనరల్గా సేవకులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఏ దైవజనుడైనా ఏ సంఘంలో ఉన్నవారినైనా ఎందుకు ద్వేషిస్తాడు చెప్పండి? మీరు బిడ్డలు కదా, మీరే మా కిరీటము కదా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరే మా బహుమానం కదా, ఈ లోకంలో మీరే కదా సంఘాన్ని నడిపించడానికి అవసరమైన పోషణ ఇచ్చేవారు. మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాం?
మీరు బాగోవాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాదుకి గొంగళ పురుగులు పట్టేసాయి అనుకోండి, గొంగళ పురుగులు పట్టిన ఆకులన్నీ తెంపేస్తూ ఉంటాం. అప్పుడు పాదు ఏమనుకుంటుంది, నేను పచ్చగా ఉండే ఇష్టం లేక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆకులు తెంపేస్తున్నారు. ప్రభువారు ఏం నేర్పారు, మీలో ప్రతి తీగ ఫలించాలని మీలోంచి పనికిరాని తీగలను ఏం చేస్తున్నాను, నేను తీసి పారేస్తున్నాను. దైవజనుడు ఏదైనా మాట చెబితే అది నీ హృదయానికి తాకితే, అది గుచ్చుకుంటే, నీకు తప్పు అనిపిస్తే మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రభువా ఇది నాకు సరిచేయమని అడగాలి తప్ప దైవజనుల మీద విషపు చూపు నిలపకూడదు. ఏమండి, ఒక సంఘంలో దైవజనుడు ఎంతో ఆసక్తితో పనిచేశాడు. పాపం మంచిగా పాడుతాడు, ప్రార్థనాపరుడు. సంఘంలో కొందరు యవ్వనస్తులు కుదురుగా లేరని వాళ్ళని గద్దించినందుకు వాళ్ళ కుటుంబాలన్నీ ఏకమైపోయి పాస్టర్ గారిని చర్చిలోంచి ఎల్లగొట్టేశారు. నువ్వు వద్దు, వెళ్ళిపో, ఈ మందిరం మేము కట్టుకున్నాం, ఈ సంఘానికి ఇంకో పాస్టర్ గారిని పెట్టుకుంటామంటే ఎదిగిన బిడ్డలతో ఇంకెక్కడికి పోవాలో తెలియక వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడు. నాకు నిన్న తెలిసి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, బాబు నీకు ఫలానా చోట సంఘం ఉంది, వాళ్ళు నన్ను వచ్చి చేయమంటున్నారు, నా వల్ల కాదు కాబట్టి ఆ సంఘం నీకు అప్పగించమని చెప్తాను, వాళ్ళు వెళ్ళి కలవమని పంపించాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేనివల్ల అంటారు ఇదంతా? ఇగో మమ్మల్ని అంటాడా, ఏమండి మాకు చెప్పేటోడా? ఎప్పుడూ దైవజనుడు తలస్థానమే. సంఘం ఆ మాట విని లోబడాల్సిందే. ఇప్పుడు ఏం జరిగింది, ఈ హేరోదు భార్య, హేరోదు కూతురు చరిత్రహీనులైపోయారు, శాపగ్రస్తులైపోయారు. కాబట్టి పిల్లారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. తల్లిలో మొదటి కోణం చూసాం. ఒకటి సుఖం కోసం, రెండవది ఏం చేసింది, సుఖము, రెండవది స్వార్థం కోసం, మూడవది అధికారం కోసం, నాలుగవది అక్రమ సంబంధాల కోసం బిడ్డలు చంపుకుంటున్నారు. ఈవిడ కూడా కూతురిని చంపినట్టే కదా, మంచి భవిష్యత్తు పాడు చేసినట్టే కదా. పిల్లారా మంచి తల్లులు కూడా ఉన్నారండి. దేవుని స్తోత్రం. 100కి ఇద్దరు లాంటి వాళ్ళు ఉంటారు, కానీ అమ్మ అనే మాట అమృత తుల్యమైంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అమ్మ అనే మాట అద్భుతమైన మాట అండి. అమ్మ అనగానే హృదయం అంతా పరవశించిపోయేటువంటి ఒక ఫీలింగ్ అండి. అమ్మ మురికిగా ఉండొచ్చు, అమ్మ ముతగ్గా ఉండొచ్చు, అమ్మకి జ్ఞానం లేకపోవచ్చు, అమ్మే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ అమ్మ పిల్లలు చచ్చిపోతూ ఉంటే చూడలేనమ్మ ఎవరో చెప్తారా, హాగరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యజమాని ఇంట్లో పనిపిల్ల ఒకరోజు అమ్మగారు పిలిచి, నీ మీద అన్ని హక్కులు మాకే, నిన్ను కొనేసుకున్నాము, లేక నువ్వు మా సొత్తు, నీకేం చేసినా పర్వాలేదు, నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకో అంది. అదేంటి అమ్మగారు అంత మాట అన్నారంటే, ఏ అధికారం వద్దా నీకు, నాతో సమానంగా ఉండడం కుదరదా అని ఆ పిల్లని నచ్చజెప్పి ముసలివాడైన అబ్రహాముకి యవ్వనస్తురాలైన హాగర్ని పెళ్లి చేసింది సొంత భార్య. హాగరు గర్భవతి అయింది. ఎప్పటి నుంచో పిల్లలు లేని సారమ్మ తన చేతులతో పెళ్లి చేసిన ఈ పిల్ల గర్భవతి అయితే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఈ పిల్ల కూడా చిన్నది కదా, తెలియదు కదా. చూసావా, ఇంతకాలం ఉన్నా నీకు పిల్లలు పుట్టలేదు, నిన్నగాక మొన్న పెళ్ళి అయింది, నేను గర్భవతిని అయ్యాను, ఇక మా నాయన నన్నే బాగా చూస్తాడు అన్నదో ఏమో శారమ్మ దీన్ని నానా బాధలో పెట్టింది. ఈ పిల్ల తట్టుకోలేక పారిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక బావి దగ్గర కూర్చుంటే అక్కడ దేవదూత పిలుస్తున్నాడు, హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆదికాండం 16:16 ఈ మాటలు ఉంటాయి. నేను నా శారయ్య అనే యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను అంది. వద్దు, పారిపోకు, వెళ్ళు, ఆవిడికే లోబడి ఉండు, నీకు కొడుకు పుడతాడు, వాడికి ఇష్మాయిల్ని పేరు పెడతావు, వాడు గొప్పవాడు అవుతాడు, 12 మంది రాజులు అవుతాడు, నేను దీవిస్తున్నాను పొమ్మన్నాడు. కడుపులోని బిడ్డకు పేరు కూడా పెట్టేసి ఆడు ఏమవుతాడో చెప్పేసి దేవదూత వెనక్కి వెళ్ళిపోమంటే, నన్ను చూచుచున్నవాడి బావి, నన్ను చూచున్నవాడిని నేను చూస్తున్నాను, నా కష్టాలు చూసిన దేవుణ్ణి నేను చూశాను అని హాగర్ అనుకొని వెళ్ళిపోయింది. ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంది. కొడుకుని కన్నది, ఇష్మాయిల్ అని పేరు పెట్టింది, వాడు పెరిగి పెద్దోడు అవుతున్నాడు. ఈ లోపల శారమ్మకు కూడా కొడుకు పుట్టాడు. వాడికి వీడికి దాదాపు 13 సంవత్సరాల వయసు ఉంటుంది తేడా. ఆడి నాడిస్తున్నాడు, అన్నదమ్ములు కదా, ఆడిస్తా ఒక రోజు కొంచెం ఏడిపించి ఉంటాడండి. శారమ్మకు కోపం వచ్చేసింది. ఆడు ఆ దాసికి పుట్టినోడు నా కొడుకుని ఏడిపిస్తాడా అని ఆయన దగ్గర కంప్లైంట్, దాని కొడుకు ఇంట్లోంచి ఎలగొట్టే,
నేనే నీకు ఇచ్చాను, నేనే ఎలగొట్టమంటున్నాను, లేకపోతే నా ఉసురు నీకు తగిలేద్దని పెంటెట్టేసింది శారమ్మ. అబ్రహాం ఏం చేయాలో తెలియక ఏడ్చాడు. దేవా ఏంటి పరిస్థితి? దేవుడు అన్నాడు పంపించేసేయి అన్నాడు. మరి దేవుడు పంపించేయమంటే ఏం చేయాలి? ఆ కొడుకును గొప్ప చేస్తానని దేవుడే చెప్పాడు, పంపించమని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి లోబడేవాడు కనుక ఓ రోజు హాగర్ని పిలిచి, అమ్మా ఇక నువ్వు బానిసవు కాదు, నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావు, నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపో అని పిల్లోని అప్పగించేసి కొంత ఆహారం కొన్ని నీళ్లు ఇచ్చి ఇంట్లోంచి పంపేశాడు. ఇప్పుడో వచ్చేసింది ఐగుప్తు దేశం నుంచి పాపం. ఇన్నేళ్ళు ఇక్కడే బ్రతికేసింది. దాదాపు 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఉంది అలాగా. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడో పోద్ది? ట్రైన్లా, బస్సులా? ఊరు దారి ఏమన్నా తెలుసా? ఐగుప్తులో నుంచి వచ్చేసిన ఈవిడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే పిల్లాన్ని పట్టుకుంది, ఇచ్చిన ఆహారం పట్టుకుంది, ఎక్కడో పోవాలో తెలియకపోతుంది. ఆహారం ఉన్నంతసేపు తిన్నారు, నీళ్ళు ఉన్నంతసేపు తాగారు, ఆహారం నీళ్ళు అయిపోయాయి, ఎడారిలో చిక్కుకుపోయారు, ఇటు పోవాలో తెలియలేదు. ఇప్పుడు పెద్దది కాబట్టి ఓర్చుకుంటుంది. ఈ పిల్లోడు సుఖంగా పెరిగినోడు, ధనవంతునింట్లో కొడుకుగా పెరిగినోడు అడవిలో తిరగలేక సమస్యలు పోతున్నాడు. నీళ్లు లేక ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ పిల్లోని పట్టుకొచ్చింది, ఓ చెట్టు నీళ్ళని పడుకోబెట్టింది, దూరంగా వెళ్ళి కూర్చుంది. ఇంకొక అరగంటకు పావు గంటకు చచ్చిపోతాడు. ఇట ఊపిరాగిపోద్ది. ఓ దేవుడా, నన్ను చూస్తానన్నావు కదా, వీణు గొప్పవాణ్ణి చేస్తానన్నావు కదా, ఇప్పుడేంటి అడవిలో దిక్కుమాలను చావు చచ్చిపోతున్నాడు, ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాటల్లో ఒకవేళ ఏమనుకుంటుందంటే, నన్ను ముందు చంపేయి, నా కొడుకు చావు చూసి నేను బ్రతకలేను, నువ్వు ఇచ్చిన మాట తప్పిపోతే నేను జనాల ముందు మొహం ఎత్తుకోలేను, నా కొడుకును గొప్పవాణ్ణి చేస్తానన్నావే, నా కొడుకును 12 మంది రాజులు చేస్తానన్నావే, ఇప్పుడు దిక్కులేను సావు చచ్చిపోతున్నాడే, వీడు సావు చూసి నేను బ్రతకగలనా, నన్ను చంపే నేర్చుంటుంది. అంతా రాయబడలేదు కానీ ఆమె ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఓ స్వరం వినబడుతుంది, హాగరు నీకేమొచ్చింది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఏడుస్తున్నావు? లే, ఈ పిల్లవాడున్న చోట వాడిని గొప్పవాణిగా చేస్తాను చూడు అనగానే ఆ ప్రక్కనే నీళ్ళ ఊట ఉంది. దేవునికి స్తోత్రం. అప్పటికప్పుడు పుట్టలేదు నీళ్ళ ఊట. దుఃఖంలో ఆవిడ ఊట చూడలేకపోయింది. నీటి ఊట చూడగానే గబగబా వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చి కొడుకుకు పట్టి తాను తాగి వాడు బ్రతికాడు. అరణ్యంలో వేటాడడం నేర్చుకున్నాడు వాడు. పారాను దేశం నుంచి అమ్మాయిని తీసుకొచ్చి వాడు పెళ్లి చేసింది. వాడికి తర్వాత 12 మంది సంతానం పుట్టారు. వాళ్ళే ఇప్పుడున్నటువంటి గల్ఫ్ దేశాలలో సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి, యమన్, ఖత్తార్ అని పిలువబడేటువంటి 12 దేశాలకి మూలమైన రాజులు వాళ్ళే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని మాట జరుగుద్దా జరగదా? 12 రాజులు అయ్యాడా లేడా? అరబ్ షేకులకు, అరబ్ దేశాలకు మూల పితరులు ఆ ఇస్మాయిల్ సంతానమే. తల్లి ఏడ్చిందా ఏడలేదా? ఈడు చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది, ఈడితో ఎంతకాలం పడతాం అనుకుందా? ఏం చేసింది? ఎంతకాలం పడతాం అనుకోలేదండి. మొన్న చెప్పాను నేను, 20 సంవత్సరాల వయసు వచ్చింది ఆ పిల్లకి. శరీరం అంతా చచ్చిపడిపోయింది, కానీ వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో. బిడ్డల కోసం ప్రాణం పెట్టే తల్లులు ఉన్నారు. వాడు బాగుపడితే చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుని ఏడ్చే తల్లులు ఉన్నారు. దేవా నా ప్రాణం తీసుకుని నా కొడుకును బ్రతికించి నేర్చిన తల్లులు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఇటు కడుపులో ఉన్నప్పుడు తన్నాడు, ఇటు బయటకు వచ్చి తన్నుతున్నాడు, ఏడుస్తారు తప్ప నువ్వు చచ్చిపోతే బాగుందనే మాట ఈ తల్లి అందండి. ఎందుకంటే అమ్మే కదా. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా హృదయం పగులుతుంది. తల్లి ప్రేమ ప్రజల క్షేమాన్ని కోరుకుంటుంది. ఒక సంగతి చదివాను నేను. చైనా దేశంలో బాగా ముసలోని అమ్మ నాన్నల్ని వాళ్ళు పోషించలేక, చంపేయలేక కొడుకులు అడవిలో తీసుకెళ్ళి వదిలేస్తారంట. చేతులారా చంపలేక. ఒక సంప్రదాయం ఉంది, ఎక్కువ వయసు బ్రతికిన వాళ్ళని ఇంకా వాళ్ళు పోషించలేని పరిస్థితి వచ్చినప్పుడు అడవిలో తీసుకెళ్ళి వదిలేసి అక్కడే కాయలు, ఆకులు, అలములు తింటూ బ్రతికితే బ్రతుకుతారు, లేదా ఏ క్రూర మృగాలకు ఆహారం అయిపోతారు. వీళ్ళు చేయాల్సిన ధర్మం అది, వాళ్ళ సంప్రదాయం అది. అలా ఒకరోజు ఒక కొడుకు, ఒక తల్లి, ముసలదానైన తల్లిని, అమ్మ మరి తప్పదు, నిన్ను తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాను అంటే, సరే బాబా అంది. భుజం మీద వేసుకొని వెళ్తున్నాడు. ఊరు దాటాడు, అడవి మొదలైంది, అడవి చిక్కబడుతుంది. మోసుకొని వెళ్తున్న ఈ కొడుకు భుజం మీద ఉన్న తల్లి దారంట చేతికి తగిలిన తుప్పలన్నీ ఇరుస్తుంది.
ఏమ్మా భుజం మీద కుదురుగా ఉండలేవా? ఏంటి ఆ పని అంటే, లేదు బాబు అంద. మళ్ళా ఇరుస్తుంది తప్పులన్నీ. చిక్కని అడవి మధ్యలో తీసుకెళ్ళాడు, దించాడు, కాళ్ళకు దండం పెట్టాడమ్మా, నిన్ను పోషించే స్తోమత నాకు లేదు, నా చేతులారా నేను వదిలేయాల్సి వస్తుంది, నువ్వు ఎలా బ్రతుకుతావో ఏమవుతావో తెలియదు, ఈ పాపం నా మీద రాకుండా నన్ను క్షమించని ఏడ్చాడు. వెనక్కి తిరిగి జాగ్రత్తగా వెళ్ళిపో బాబు అంది. ఓ మాట గుర్తొచ్చింది, అమ్మ కరెక్టే కానీ నాకు అనుమానం ఉంది, దారంట నువ్వు తుప్పులు ఇరుస్తున్నావు వచ్చావేంటమ్మా అంటే, ఏం లేదు బాబు, నేను మళ్ళా తిరిగి రాకూడదని చాలా దూరంగా అడవి మధ్యలో తీసుకొచ్చేసావు నువ్వు, నువ్వు కానీ దారి తప్పిపోతావేమోనని నీ గుర్తుపడడం కోసం దారంట తుప్పలు ఇరుసుకుంటూ వచ్చాను బాబు, ఇరిగిన తుప్పలన్నీ గుర్తెట్టుకుంటూ వెళ్ళిపో, జాగ్రత్తగా ఇంటూ పో బాబు, నీ పిల్లలు చూసుకో అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ ప్రేమ కదా ఇది. నన్ను వదిలేసావు, నన్ను పట్టించుకోలేదు, నా ప్రాణాన్ని నా గాలికి వదిలేసావు, నువ్వు నాశనం అయిపోతావురా అందా, నువ్వు సుఖంగా వెళ్ళిపో బాబు, తల్లి అయిన మరచనేమో కానీ నేను నిన్ను. ఇది యేసు ప్రేమ. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, యేసు మీద మనకున్న మంచి మనసు చెప్పినా చెప్పకపోయినా, ఎన్ని మాటలు చెప్పినా వీపు తిప్పేస్తా ఉన్నా కూడా, నా బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. నువ్వు బాగా ఉండడమేరా నాకు కావాలి, నన్ను ద్వేషించావని కాదు, నన్ను దూషిస్తున్నావని కాదు, నాకు ప్రార్థన చేయడం మానేసావని కాదు, నువ్వెక్కడ పాడైపోతావని బెంగనాది. ఇది నా యేసు ప్రేమ, ఇది ఆ తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బిడ్డల క్షేమము కోసం, బిడ్డల క్షేమం కోసం. ఇంకో తల్లి రెబ్కా ఒకరోజు యాకోబుని పిలిచింది, నాయనా మీ నాన్న మీ అన్నం దీవిస్తానన్నాడు రా, మంచి కూరండుకు రమ్మన్నాడు, నువ్వెళ్ళు అడవికి వేటాడు, జంతువును పట్టు, మంచి మాంసం వండు పట్టురా, దీవిస్తానన్నాడు రా. మీ నాన్నగాని దీవించేస్తే దీవులన్నీ వచ్చేస్తాయిరా, మీ అన్నకంటే నీకు దీవులు రావాలి బాబు, అందుకోసం నువ్వు మందలోకి వెళ్ళి మేకపిల్లని పట్టురా, మీ నాన్నకి ఇష్టమైనట్టు నేను వండుతాను, మీ నాన్న కళ్ళు కనబడవు కదా, పట్టుకెళ్ళు నాన్న, నేనే నీ పెద్ద కొడుకునని చెప్పు, నాన్న తినేసి దీవిస్తాడంటే యాకోబు అన్నాడు. అదేంటమ్మా, నాన్నను మోసం చేయొచ్చా? కళ్ళు కనబడవు కదా, ఇంత మోసం చేద్దామా? అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, నేను ఉన్నాను కదా, నాన్నగాని తడివి చూసి నేను చిన్న కొడుకుని తెలిస్తే నాకు దీవెన కాదమ్మా, శాపం వచ్చేస్తుందంటే రెబ్కా ఏముందో తెలుసా, ఆ శాపము నా మీదకి వచ్చునుగా. ఒరే బాబు, నీ వల్ల శాపమన్నా పడతాను కానీ నువ్వు మాత్రం దీవెన పొందాలి. ఏంటి రెబ్కా ఎంత స్వార్థంగా ఆలోచించింది అనుకుంటామండి. కాదు, రెబ్కా కడుపులో ఉన్నప్పుడు దేవుడిని అడిగింది. కడుపులో పిల్లలు కొట్టేసుకుంటున్నారని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడమ్మా, నీ కడుపులో 2 కొడుకులు ఉన్నారు, 2 జనాలు అవుతారు, అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఇస్సాకు పెద్దవాడిని దీవించేస్తే వాడు ఎప్పటికీ దాసుడు అవడు. దేవుని మాట జరగాలి, నా చిన్న కొడుకు అధికారంలోకి రావాలి, అందుకని నేను శాపగ్రస్తురాలనైనా పర్వాలేదు. మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? కొడుకుల పట్ల కూతుర్ల పట్ల దేవుని ప్రణాళిక జరగాలని శాపాన్ని మోయడానికి సిద్ధమైన తల్లి రెబ్కా. ఈరోజు మనం కూడా బిడ్డల క్షేమం కోసం కన్నీళ్లు కార్చి, బిడ్డల బ్రతకాలని కన్నీరు కార్చి, బిడ్డలు బాగోవాలని కన్నీరు కార్చి, చాలామంది తల్లిదండ్రులు తిరుగుతుంది. నేను సూదు పట్టుకొని కుట్టుకొని బట్టలు వేసుకొని పిల్లలు కొత్త బట్టలు వేసి పంపిస్తారండి. పచ్చడి మెతుకులు తిని బిడ్డలకు చక్కని క్యారేజీలు కట్టి పంపించే పిల్లలు ఉన్నారండి. పిల్లలకు అర్థం అవ్వాలి వద్దా? ఎంత కష్టపడి ఇంత బాగా చదివిస్తున్నారు మనల్ని, ఎంత కష్టపడి ఇంత చక్కని స్థితి ఇస్తున్నారు మన అర్థమైతే అమ్మ నాన్నల ప్రేమని దుర్వినియోగం చేయకూడదండి. ఈరోజు పిల్లలకు గ్రహింపు లేదు, తిరుగుతున్నారు, తింటున్నారు, కట్టుకుంటున్నారు, ఆడుతున్నారు, అమ్మ నాన్నల కష్టం ఏం అర్థం కాల. దేవుడు అనుకుంటున్నారేమో ఏడిపించిన ఏడుపంతా మళ్ళీ నువ్వు కూడా అనుభవించాలి. ఎందుకని నీ పిల్లలు ఎంతకంటే దుర్మార్గంగా తయారవుతారు. రేపొద్దు నీకు పెళ్ళి అవుద్ది, పిల్లలు పుడతారు, అమ్మ నాన్నలు ఎంత ఏడిపించారో పిల్లలు అంత డబల్ ట్రిపుల్ ఏడుస్తారు. అది అర్థం కావాలంటే ఇప్పుడు అమ్మ నాన్నలు ఏం చేయాలి? మనం దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పగలను, మా అమ్మ నా వాళ్ళు ఎప్పుడు ఏడలేదు, మా నాన్న నన్ను బట్టి కొంచెం కూడా దుఃఖపడలేదు. మా అమ్మ నాన్న సంతోషం కోసం నేను చాలా సంతోషాలు ఆపేసుకున్నాను. నాకు అర్థమై ఈరోజు నాకు దేవుడు ముచ్చాలాంటి బిడ్డలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా బిడ్డల విషయం నేను చింతపడిన సందర్భాలు చాలా తక్కువ, ఎందుకంటే మనం చేసిందే మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ అమ్మనాలను మీరు బాగా చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు.
మీ అమ్మనాలను మీరు గౌరవిస్తే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది మన జీవితాలకు అర్థం కావాలి. బిడ్డ చావు చూడలేక ఏడ్చిన తల్లి, బిడ్డ మీదకు దీవెన రావాలని శాపాన్ని భరించిన తల్లి. ఇంకో తల్లి ఉంది, ఈమె రిస్పా. సమూయేలు 2వ గ్రంథంలో ఈ మాటలము 21వ అధ్యాయంలో చూస్తాం. సౌలు యెబూసీయులు లేకపోతే హివ్వీలు అనే వారిని చంపించిన కారణం చేత ఆ శాపం దేశం మీదకి వచ్చి కరువు వచ్చేసింది. కరువు పోవడానికి ఏం చేయాలని దావీదు వారిని అడిగితే వాళ్ళు అన్నారు, సౌలే మాకింత కీడు చేశాడు కనుక సౌలు కొడుకుళ్ళు అప్పగించి మేము చంపేస్తామన్నారు. దావీదు సౌలు పెద్ద కూతురు పుట్టిన 3 సౌలు భార్య రిస్పా అనేటువంటి ఉంపుడుగతుకు పుట్టిన మరికొంతమందిని వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళని కొండ మీద ఉరి తీసి చంపేశారు. ఈ సంగతి ఈ రిస్పా అనే తల్లికి తెలిసింది. ఎవరో చేసిన తప్పు, ఎవరో అనుభవించాల్సిన శిక్ష అతనితో సంబంధం ఉన్నందుకు మా పిల్లల మీద పడిపోయింది. నా పిల్లలు దిక్కులేను సాగు చచ్చారు. మ్రాను మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో రాయబడింది. ఎవరినైనా మ్రాను మీద వేలాడదీ చంపేస్తే సాయంకాలం కల్లా పాతి పెట్టాలి. కానీ వీళ్ళు ఉరిదీసి అలా వదిలేశారు. అక్కడే శవాలు ఎండిపోయాయి, అక్కడే వేలాడుతూ ఉన్నాయి. తల్లికి అర్థమైంది. గబగబా ఒక గోని పట్టుకొని కొండ మీదకి వెళ్ళి ఆ బిడ్డల శవాల దగ్గర గోని వేసుకొని పగల పక్షులు రాకుండా, రాత్రులు జంతువులు రాకుండా రాత్రింబగళ్ళు అక్కడే కాపలా కాస్తుంది. చేలు కోసినప్పుడు ఉరి తీస్తే వానలు పడేదాకా అక్కడే ఉందని రాయబడింది. ఈ సంగతి అంతా దావీదుకి అర్థమైంది. తెలిసింది, అయ్యో ఎవరో చేసిన తప్పు ఎవరి మీదో పడితే ఆ తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో నేనేం చేయను అనుకొని గబగబా సేవకులు పంపించి ఆ శవాలను తీయించి ఆ ఎముకలన్నీ పోగు చేయించి జాగ్రత్తగా తీసుకొచ్చి మర్యాదగా సమాధి చేయించి అప్పుడు ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాల దేశంలో కరువు పోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. వివరంగా చెప్పడానికి వీలు లేక ఒక్క మాటలో చెప్తున్నాను. చచ్చిపోయిన కొడుకుల శవాల దగ్గర నా బిడ్డలు శాపగ్రస్తులు కాకూడదని కన్నీళ్లతో కొండ మీద ఒంటిగా రాత్రింబగలు గడిపిన తల్లి రిస్పా. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన పిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు. పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు, అక్రమ జీవితాన్ని జీవిస్తున్నారు, కుటుంబంలో నెమ్మది లేదు. అయినా మనం వదిలేయలేదు. అయ్యో నీ దీవెన వర్షం మా బిడ్డల మీదకి రాని, ఎండిన ఎముకల మీదకి రాని, వీళ్ళు బ్రతికించు అయ్యా, నా కన్నుల కన్నీరు తుడు అని ఏడుస్తూ ఉండగా ఓ రోజు ఖచ్చితంగా ప్రభు నీ కన్నీరు తుడుస్తాడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాల్లో శాపగ్రస్తమైన పరిస్థితి ఉన్న వాళ్ళు చూస్తూ నిరాశపడిపోకండి. వీళ్ళు మార్రా అనుకోకండి. ఇలాగే ఉండాలా మా జీవితం అంతా అనుకోకండి. దుఃఖంతోనే బ్రతకాలా అనుకోకండి. మన కన్నుల కన్నీరు చూసే తండ్రి మనకున్నాడు. తల్లి అయినా నిన్ను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోను. నేను నీకు అమ్మలా అంటాను, అమ్మ కంటే ఎక్కువ. నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నువ్వు దుఃఖపడితే నా గుండె పగిలిపోద్ది. నా సన్నిధిలో నిన్ను విడిచిపెట్టను. చూడు నా అరచేతుల మీద చెక్కుకున్నాను. ఎక్కడ చెక్కున్నాడు ఆయన? యేసయ్యా నీ చేతుల్లో గాయాలేంటి ఆయన అంటే నేను మర్చిపోకూడదని నా చేతుల్లో గాయాలు చేసుకున్నాను. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారే ఇష్టమైన వాళ్ళ పేర్లు. యేసయ్య గాయాలు నీ కోసం నా కోసం ఆయన వేయించుకున్న గుర్తులు ఎలా మర్చిపోతాడు? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రభు ప్రేమ నీకు అర్థమైతే ఆయన మంచి తల్లి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తాను. సంఘములో ఉన్నవాడు యెరూషలేములో ఉన్నవాడిని ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు ఆదరిస్తాను. నేను శాపాన్ని పొంది వాడిని దీవెనగా మారుస్తాను. ఆశీర్వాదమైన యేసు నిన్ను దీవెనగా చేయడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. నా దేవా నా దేవా నా చేయి ఆల విడిచావని కేకలేశాడు, కానీ మన చేయి వదలలేదు. హాగరు లాంటి ప్రేమ యేసులో చూస్తాం. రిబ్కా లాంటి ప్రేమ యేసులో చూస్తాం. రిస్పా లాంటి ప్రేమ యేసులో చూస్తాం. జబదయి కుమారుల తల్లి ఉంది, సూసన్నా అని పిలుస్తారు ఆవిడ్ని. జబదయి భార్య యాకోబు యోహానుల తల్లి ఓ రోజు ప్రభు దగ్గరికి వచ్చింది. బోధకుడా నిన్ను ఒకటి అడుగుతానయ్యా. అమ్మ అడుగు. ఏమి లేదయ్యా, నువ్వు చెప్తున్నావు కదా నీ రాజ్యం వస్తుందని, నువ్వే సర్వాన్ని పాలిస్తావని, సింహాసనం మీద కూర్చుంటావని. ఆ రాజ్యంలో నీ కుడి పక్క ఒకడు, నీ ఎడం పక్క ఒకడు, నా కొడుకులు కూర్చోవడానికి పర్మిషన్ ఇవ్వ అని అడిగిందండి. దేవుని స్తోత్రం కలిగినగాక. తన కోసం అడగల. నాకు ఎంత ఇష్టం.
శిష్యులందరూ సనుక్కున్నారు ఆ మాట ఆలకించి. నీ కొడుకులేనా, మేం కాదా? కానీ అమ్మ మనసు ఏంటి చెప్పండి? ఏదైనా గొప్ప స్థితి ఉంటే నా కొడుకులు అక్కడ ఉండాలా. యేసయ్య ఏం కోరుకున్నాడు తెలుసా? అరే నాయన, నేనుండు చోట మీరును ఉండులాగానే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనుండో చోట మీరు కూడా ఉంటారు. నా సంతోషంలో పాలుభాగస్తులు అవుతారు. నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మీరు కూడా నా సింహాసనం మీద కూర్చుంటారు. ఎక్కడొక మూల ఇవ్వట్లేదు ఆయన. ఎలా బ్రతికేంట్రా అని చెప్పట్లేదు. నేను సింహాసనం మీద కూర్చుంటాను. ఇంట్లో నీకు విలువ లేకపోవచ్చు, మనుషుల మధ్య విలువ లేకపోవచ్చు, మనుషులు సేదరించుకోవచ్చు, జీవితం అంతా దుఃఖంతోనే గడపవచ్చు, కానీ నువ్వు నాతో పాటు పరిపాలన చేస్తావు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆకలి దప్పుకులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, మనుషులకి చిన్నచూపులు ఉన్నాయి, అపనిందలు ఉన్నాయి నీకు ఈ లోకంలో. కానీ నువ్వు ప్రభు కోసం బ్రతికితే ఒకరోజు ప్రభు సింహాసనం మీద కూర్చుంటావు. అంతకంటే మించిన తల్లి ప్రేమ ఎక్కడుందని నాకు అర్థం కాదు. ఇంత మంచి దేవుణ్ణి కలిగిన మనం ధన్యులం కదా. యేసయ్యా ఇంత ప్రేమించావు, నేనేం చేయగలను బాబు నీకోసం బ్రతకడం తప్ప అని ఒక్క మాట చెప్పలేమా మనం? ఏం కోరుకుంటున్నాను? నీ వెండా, నీ బంగారం, నీ ఆస్తులు ఇమ్మన్నాడా? కొంచెం నీతిగా బ్రతకమని కదా, కొంచెం న్యాయంగా బ్రతకమని కదా, కొంచెం కనికరంతో బ్రతకమని కదా ప్రభు అడిగాడు. ఎందుకు వేషధారణ? ఎందుకు యాక్షన్ చేస్తూ బ్రతికేస్తున్నాం? నమ్మకంగా ఆయన కోసం ఎందుకు ఉండలేకపోతున్నాం? నేను ప్రేమించినట్టు మీరు నన్ను ప్రేమించలేరా అని ప్రభు అడిగితే సమాధానం ఏంటి? నేను ఎంత ప్రేమించాను నిన్ను? పరలోకాన్ని వదిలేశాను, దేవదూతలు పొగిడే స్థానాన్ని వదిలేశాను, తండ్రితో సమానంగా ఉండాల్సిన స్థానాన్ని వదిలేశాను, నీకోసం రిక్తులుగా ఏమి లేకుండా లోకానికి వచ్చేసాను, ఆకలి దప్పికలు భరించాను, నిందలు భరించాను, అవమానాలు భరించాను, చివరకు సులువ మరణాన్ని పొందాను నీకోసమే కదా. నా కోసం నువ్వు కొంచెం నమ్మకంగా బ్రతకలేని అడిగితే నీ సమాధానం ఏంటి? అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓసారి ఎప్పుడో నేను మామూలు నోర్మి అన్నానండి, 9th క్లాస్లో అనుకుంటా. లాగిపెట్టి చెంప మీద కొట్టింది నన్ను. ఎందుకన్నానో తెలియదు, ఎందుకు కొట్టిందో తెలియదు. సాయంకాలం దాకా ఏడ్చాను. సాయంకాలం మా అమ్మ పడుకుంటే కాళ్ళు దగ్గర పట్టుకున్నాను. అమ్మ నన్ను కొట్టేసి అన్నం మానేసింది. కొడుకుని కొట్టాను, బాధ ఏంటో తెలియతాను అది నాకు. నేను ఏడ్చానమ్మా, ఇంకెప్పుడు నేను బాధ పెట్టనమ్మా, లెగమ్మా, నువ్వు అన్నం తినమ్మా, నేను ఏడిపించనమ్మా. నాకు గుర్తుంది. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మ నన్ను బట్టి దుఃఖపడలా. అల్లరితనంలో అన్న మాట మా అమ్మ అన్నం మానేస్తే కలిగిన బాధ నా మనసులో ఉండిపోయింది. నాకు అర్థమవుతున్నా, ప్రభు నన్ను తల్లి కంటే ఎక్కువ ప్రేమించారు కదా. నా యేసయ్యని ఎప్పుడు బాధ పెట్టకూడదు. నేను బాధపడిని, నేను నలిగిపోని, నేను శ్రమపడిని, నేను కృంగిపోని, నాకేమీ లేకపోని నా ప్రభు పని చేయాలని ఆలోచనలు ఈరోజు నడిపిస్తూ ఉంది. ఎవరెవరో వచ్చి నాకు వ్యాపార లాభాలు చెప్పాలని చూస్తున్నారు ఈ మధ్యలో. అలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. నేను చాలా గట్టిగా చెప్పాను, అలా చేస్తే నా ప్రభుకి ఇష్టం ఉండదయ్యా. నా ప్రభుకి ఇష్టం లేని పని ఏది నేను చేయలేను. నా ప్రభు నిమిత్తం ఆకలి భరిస్తాను, నిందలు భరిస్తాను, అవమానాన్ని భరిస్తాను, రోగాన్ని భరిస్తాను. చివరకు నా ప్రభు నిమిత్తం చిన్న వయసులో చనిపోవాలి వచ్చిన సంతోషంగా చచ్చిపోతాను, కానీ నా దేవునికి ఇష్టం లేని పని ఇది నేను చేయలేను. ఎందుకో చెప్పనా? నా యేసు అమ్మ కంటే మించి ప్రేమించేవాడని నాకు అర్థమైంది. నీకు అర్థమైతే, నీ తండ్రి ప్రేమ నీకు అర్థమైతే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరించి యేసు ప్రేమ నీకు అర్థమైతే, మీ అమ్మ కంటే నేను ఎక్కువ కదా అనే ప్రభువు మాట నీకు అర్థమైతే, నువ్వో తీర్మానం చేసుకోవాలి. మన హృదయాలు తిరుగుద్దాం. ప్రభా, నిన్ను ప్రేమించడం నేర్పించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభు. యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను బట్టి నువ్వు బాధపడుతున్నావు అని ఆలోచన వస్తేనే నా గుండె పగిలిపోయేంత దుఃఖం కలుగుతుంది. నేను బాధ పెట్టనయ్యా అని చెబుదాం ప్రభు సన్నిధిలో. తల్లి కంటే మించి ప్రేమించు. ఆయన అంటాడు, చూడు నా అరచేతుల మీద నిన్ను నేను మర్చిపోవడం ఏంటి? నిన్ను మర్చిపోయావు ప్రభా, మారిపోయావు ప్రభా అంటావేంటి? నేను ఎక్కడ మారిపోయాను? మారిపోయింది నువ్వు కదా. దేవుడికైనా న్యాయం లేదంటావేంటి? న్యాయం లేకుండా బ్రతికేది నువ్వు కదా. కనికరం లేనోడు అయిపోయాడు అంటావేంటి? నా బ్రతికే కనికరం, నీకు కదా కనికరం లేదు. ప్రభు మాట్లాడితే ఏం చెప్తాం? ప్రార్థన చేద్దాం. నెమ్మదిగా మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని ఈ మధ్యాహ్నం హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల్లి వలె ప్రేమించును,
తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. తల్లిలాగా ప్రేమించే యేసయ్య, ఎంత ప్రేమించావు యేసయ్య, నీకు వందనాలు. నెమ్మదిగా మనసు తెరిచి ఒక మాట చెప్పుకోండి. దిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టైం. ఈ మాటలు వింటున్నా నువ్వు యేసుని ఇంతగా ప్రేమిస్తున్నావో, నీ ప్రేమ లోతెంత ఒకసారి పరీక్షించుకో. యేసయ్యా నన్ను ప్రేమించావు, అమ్మ కన్నా నాన్న కన్నా అందరికన్నా మిన్నైన ప్రేమతో యేసయ్యా నన్ను ప్రేమించావు. నా ప్రభువా నా రాజా నా ప్రియుడా ప్రాణ ప్రియుడా, యేసయ్యా నన్ను ప్రేమించావు, అమ్మ కన్నా నాన్న కన్నా అందరికన్నా మిన్నైన ప్రేమతో యేసయ్యా నన్ను ప్రేమించావు. యేసయ్య మీద నీ ప్రేమను చెబుతూనే ప్రార్థించే ముందు ఒక చిన్న తలంపు. తల్లిలాగా నిన్ను ప్రేమించిన యేసు ప్రేమ నువ్వు తల్లిగా మారి చూపించొద్దా? ఒకవేళ లోకంలో నీకు ఇంకా అమ్మనాన్నలుంటే వారి మీద చూపించొద్దా? తల్లి వయసున్న పెద్దల మీద చూపించొద్దా? నీ తోటి వారి పట్ల చూపించొద్దా? యేసు చూపించిన ప్రేమని నువ్వు కూడా చూపించడానికి ఓ తీర్మానం చేసుకుంటే నువ్వు దీవించబడతావు. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ శ్రేష్టమైన సమయంలో మా బ్రతుకుల పట్ల నువ్వు చూపించిన మహోన్నతమైన ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మ కంటే మించి ప్రేమించావు, అమృతమైన ప్రేమను అందించావు, నిరంతరము ప్రేమిస్తూనే ఉన్నావు. చాచిన చేతుల్లో నాయనా మా హృదయాలన్నీ ఉండాలని ఆశపడుతున్నావు. నీకు ఇష్టంగా బ్రతకడం, మీ నామాన్ని మహిమపరచడం మాకు నేర్పించండి. నీ ప్రేమకు తగినట్లుగా బ్రతకడం నేర్పించండి. కృతజ్ఞతతో బ్రతకడం నేర్పించండి. మంచి తల్లి వంటి నీ ప్రేమ అర్థం చేసుకొని అదే ప్రేమ లోకంలో మేము తిరిగి పంచడం నేర్పించండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.